glories to assembled devotees, all glories to Shri Guru and Gauranga. Hare Krishna. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudirayet Nashtaprayesha Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naishtiki. Om Ajnanatimirandasya Jnananjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shivasadi Gaura Bhakta Vrinda. Hare Krishna 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 Hare 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 Rama అన్నయ్య కంటే డేటా ఇవ్వు నీకా. Hare Krishna. So we'll continue Ramayana. Yes, Prabhuji. Continue చేద్దాం. Aranyakanda. Ayodhya. So last week మనం విన్నాం రామచంద్రుడు సీత కళ్యాణం, తర్వాత పరశురాముడితో బేటా బేటీ, ఆ తర్వాత మనం రావణాసురుడు, కుంభకర్ణ, విభీషణుడు, శూర్పణఖ వాళ్ళ తపస్సులు, వాళ్ళ వరాలు, వీటన్నిటి గురించి మనం విన్నాం. ఆ తర్వాత సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యం ఎలా ఉన్నదో అది కూడా మనం విన్నాం అనమాట. సో ఇలాగా 12 సంవత్సరాలు వాళ్ళు చాలా ఆనందంగా భార్యాభర్తలుగా గడిపారనమాట. సో ఆదర్శ దంపతులు సీతారాములు అంటే ఎవరైనా పెళ్లి చేసుకుని ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలంటే వాళ్ళు రామాయణం చదవాలి. సీతారాముల యొక్క అన్యోన్య ప్రేమ ఎటువంటిదో మనం సో మన శాస్త్రాల్లో కూడా చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో మనం చాలా టాప్ లవ్ స్టోరీ ఏంటంటే సీతారాముల యొక్క లవ్ స్టోరీ, తర్వాత నలదమయంతుల లవ్ స్టోరీ, తర్వాత సతీ సావిత్రి లవ్ స్టోరీ, ద్రౌపది అర్జున్ పాండవుల యొక్క ప్రేమ కథ. ఇవన్నీ కూడా ధర్మం మీద ఆధారపడి ధర్మ పరిణయం అన్నమాట. ఇది ధర్మ. సో చాలా ఎలా ఉండాలో అసలైనటువంటి ప్రేమ కథలు ఏంటో. సో దీనివల్ల ఈ ప్రేమ కథల ద్వారా, ఎందుకంటే ప్రజలకి చాలా ఇంట్రెస్ట్ కూడా ప్రేమ కథలు వినాలంటే, సో అందువల్ల ఈ ప్రేమ కథలు చెప్పి వ్యాసుడు, వాల్మీకి వాటిలో వాళ్ళు ఎలా ధర్మాన్ని పాటించారో, తర్వాత మోక్షాన్ని ఎలా పొందారో, ఇవన్నీ కూడా మనకి చెప్పారు. మన మోడర్న్ లవ్ స్టోరీలు ఏంటంటే రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పారో, వీళ్ళందరూ ప్రేమ కథలు కావు, ఇవి చావు కథలు అన్నమాట. సో అది నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఆ వెధవాడు శరత్ చంద్ర చటోపాధ్యాయ్ దేవదాస్ నవలు రాసి అందరినీ కూడా పాడు చేశాడు. ఎవడైనా సరే అంతే, భార్య ప్రేయస్తో బ్రేకప్ అయిపోతే తాగాలి, తాను నాశనం చేసుకోవాలి. కానీ రాముడు అలా చేయలేదు. ఎంతో ధైర్యంగా సీతను వెతుక్కుని ఒక ఆదర్శాన్ని స్థాపించాడు అనమాట. సో ఇవన్నీ కూడా చావు కథలు, మనం చదవకూడదు. ఎవరికైనా రొమాన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే రామాయణం, మహాభారత్ చదువుకోవాలి. చాలా రొమాంటిక్ స్టోరీస్ ఉన్నాయి. ఎంతో చక్కగా ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు అనమాట. సో ఆ విధంగా సో అదొకటే కాదు, రామాయణం ఏంటంటే
వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో మనం నేర్చుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఈ సమాజంలో నెలకొల్పబడిన ఈ అశాంతి వల్ల చాలా అసంతృప్తి పొందుతున్నారు. సో కానీ ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో శాంతి లేకపోతే ఇంట్లో శాంతి ఉండదు. ఇంట్లో శాంతి లేకపోతే సమాజంలో శాంతి ఉండదు. సమాజంలో శాంతి లేకపోతే దేశంలో శాంతి ఉండదు అనమాట. సో అందువల్ల సో ఎవరికి శాంతి ఎవరికి లభిస్తుందంటే ఎవరి దగ్గర అయితే వ్యక్తిత్వం ఉన్నదో, మంచి క్యారెక్టర్ వ్యక్తి వికాసం సో పెంపొందించుకోవాలి అంటే రాముడి గురించి చాలా చదువుకోవాలన్నమాట. సో రాముడిలో ఉన్న అన్ని మంచి గుణాలు సకల గుణాభిరాముడు అని అంటారు. అన్ని సకల గుణాలు కూడా రాముడిలో నివసిస్తున్నాయి. సో అటువంటి వ్యక్తి గురించి సో చదువుకుంటే మనం రెండు అర్థం చేసుకోవచ్చు. ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, ఈ రెండు కూడా మనకి రాముడి చరిత్ర చదవడం వల్ల మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ ఫస్ట్ చాప్టర్ లో మన అయోధ్య కాండ ఫస్ట్ అధ్యాయంలో మనకి రాముడి యొక్క కొన్ని గుణాలు చాలా మనకి చెప్తారనమాట. సో అది కొంచెం జాగ్రత్తగా మనం వినాలి. సో ఈ కథలో భాగంగానే అది నేను కొంచెం వర్ణిస్తాను. సో 12 సంవత్సరాలు చాలా అన్యోన్యంగా జీవించారు ఇద్దరు కూడా, సీతారాములు. సో తర్వాత నేను చెప్పాను లక్ష్మణుడు కూడా వాళ్ళు సేవల్ని విభాగించుకున్నారు. బయట సేవ అంతా కూడా లక్ష్మణ్ చేస్తాడని, ఇంట్లో సేవలన్నీ సీతాదేవి చేస్తుంది. సో దీనివల్ల మనకేంటి అర్థమవుతుందంటే మనం చాలా మంది మాయావాదులు వీళ్ళందరూ కూడా నేను భగవంతుణ్ణి అవ్వాలి అని కోరుకుంటారు. కానీ మనం భగవంతుడి యొక్క సేవకుడు అవ్వాలని కోరుకోవాలి. ఎందుకంటే భగవంతుడి కన్నా సేవకుడికి చాలా ఆనందం కలుగుతుంది. అందువల్లే నిత్యానంద అంటారు. నిత్యానంద అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు అని. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి ఎప్పుడు సేవ చేస్తుంటాడు. అలాగే లక్ష్మణుడు, బలరాముడు వీళ్ళందరూ కూడా మనకి చూపించారు. వాళ్ళు దేవుడితో సమానమైనా సరే దేవుడిగా పరిగణించుకోకుండా నేను కృష్ణుడి యొక్క సేవకుణ్ణి అని. అలాగే లక్ష్మీదేవి, జగన్మాత, సీతాదేవి కూడా రాముడికి ఎప్పుడు సేవ చేస్తూ చాలా ఆనందాన్ని పొందేదన్నమాట. సో సేవ చేయడం వల్లే మనకి ఆనందం కలుగుతుంది. ఈ భగవంతుడిని అయిపోవాలని బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం వల్ల అదొకటి ఆధ్యాత్మిక ఆత్మహత్య అని ప్రభుపాద చెప్పారు. స్పిరిచువల్ సూసైడ్ అది. అందువల్ల సో దశరథ్ మహారాజు కి కొన్ని శాపాలు ఒక శాపం కలిగింది. కొన్ని మాట నిలబెట్టుకోలేకపోయాడు. అది కూడా కొంచెం అతనికి చింత కలిగించేది అనమాట. సో ఒకసారి సో ఈ శాపం వల్ల అతనికి కొన్ని పీడకలలు కలిగేవన్నమాట. సో ఇంగ్లీష్ లో దాని అంటారు నైట్ మేర్స్ అని. పీడకలలు చాలా అప్పుడప్పుడు అతనికి పీడకలలు చూసేవాడు. ఎందుకంటే ఆ శాపం ప్రభావం వల్ల. సో ఒకసారి అతను పడుకుంటే అతనికి ఒక భయంకరమైనటువంటి దుస్వప్నం కలిగిందనమాట. ఏంటంటే అతనికి ఊపిరి ఆడట్లేదు. ఎందుకంటే చాలా తొందరగా పరిగెడుతున్నాడు దశ దిశలా. సో అతను చాలా శక్తి ఉపయోగించి పరిగెడుతున్నాడు. అతను ఆయాసంతో అతనికి ఊపిరి అందట్లేదు. చాలా అలసిపోయాడు. అతని ముసలి కాళ్ళు నొప్పెడుతున్నాయి పరిగెట్టి. తర్వాత అతని ముఖం, అతని కళ్ళలో ఎంతో భయం ఏర్పడింది అనమాట.
చాలా భయపడి చాలా ఇబ్బంది పడిపోయి పరిగెడుతున్నాడు. ఎందుకంటే ఒక పెద్ద మాన్స్టర్ రాక్షసుడు లాంటి వాడు అతన్ని వెంటపడుతున్నాడు అనమాట. సో వెంటపడుతుంటే అయోధ్య నగరంలో ప్రతి స్ట్రీట్, ప్రతి రోడ్డు అతనికి రహదారి అతనికి తెలుసు. అందువల్ల ప్రతి రోడ్లోని ప్రతి వీధిలోని అతను పరిగెడుతున్నాడు, ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అతను ఆ భయంకరమైనటువంటి రాక్షసుడు మాత్రం మాన్స్టర్ అతని వెంట పడ్డం మానలేదన్నమాట. తర్వాత గట్టిగా అరుపు వినబడింది అనమాట. సో ఏమిటి ఇలాగా అని అంటే అప్పుడు అతనికి తెలిసిందనమాట. ఏంటంటే ఇద్దరు రాక్షసులు, ఒకటి బయట ఒకటి అంతరంగంలో, ఈ రెండు కూడా అతనికి ఇబ్బంది పడుతున్నాయని. సో ఎవరి నుంచి అతను పరిగెడుతున్నాడు అప్పుడు తెలుసుకోలేకపోతున్నాడు అనమాట. ఆ తర్వాత పరిగెడుతూ తాని మంత్రి యొక్క తలుపు తట్టడం ఇంటి చేరుకున్నాడు అనమాట. కానీ ఎంత తట్టినా సరే ఎవరు కూడా మంత్రులు తలుపు తీయలేదన్నమాట. అక్కడ పరిగెడుతూ ఉంటే ఎవరు కనిపించలేదు, ప్రజలు కనిపించలేదు, సెక్యూరిటీ గార్డ్స్ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాలి. సో దశరథుడికి ఒక్కటే అనిపించింది అనమాట, ఇంకా పరిగెత్తు అని. ఆ తర్వాత సో మళ్ళీ తలుపులు తీయకపోతే తిరిగి వెనక్కి తిరిగేసరికి ఎవరో పట్టుకుంటే అది ఎవరంటే కాలం అనమాట. ఆ కాలం గట్టిగా పట్టుకుంది. ఎంత గింజుకున్నా సరే ఆ కాలం మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు అనమాట. సో చాలా భయపడిపోయి తర్వాత చెమటలు పట్టేసాయి, గట్టిగా అరవడం అది మొదలుపెట్టాడు. మొదలుపెడుతుంటే ఒక పెద్ద బాంబు పేలినట్టు శబ్దం విన్నారు అందరూ. ఏమిటంటే అక్కడ అతని చేయి తగిలి అతని బెడ్ దగ్గర ఉన్న ఒక గంట లాంటిది ఏదో పడిపోయి పెద్ద శబ్దాన్ని ప్రొడ్యూస్ చేసింది అనమాట. సో అందువల్ల అది అప్పుడు అతనికి మెలకు వచ్చింది అనమాట. మెలకు వచ్చి చూస్తే అతను అనుకున్నాడు అనమాట, అయ్యో ఇది నేను ఒక దుస్వప్నాన్ని చూశాను అని. సో ఏంటంటే ఇంకా నేను నా గదిలోనే ఉన్నాను అని. సో ఇటువంటి సో ఆ తర్వాత కొంతమంది గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి, మహారాజ్ ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు, ఏమిటి శబ్దం అంటే అప్పుడు అతనికి మెలకు వచ్చి అతను అనుకుంటున్నాడు, ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడే ఉండి నన్ను రక్షిస్తే బాగుండు ఈ మాన్స్టర్స్ నుంచి అని. కానీ అతనికి తెలుసు ఈ సెక్యూరిటీ గార్డ్స్ రక్షించే కాదని. ఇలాగా అప్పుడప్పుడు అతనికి నైట్ మేర్ వచ్చేదన్నమాట. ఎందువల్ల అంటే ఆ శాపం యొక్క ప్రభావం వల్ల. సో అందువల్ల సో అతనికి ఒకసారి అతను ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు అనిపించింది అనమాట. అప్పుడు తెల్లవారుజామున అతను అద్దం ముందు కూర్చుని కొంచెం జుట్టు అది సవరించుకుంటూ ఉంటే అతను పెద్దగా అరిచాడు అనమాట. ఏమిటంటే అతనికి ఒక చెవి దగ్గర ఒక తెల్లటి జుట్టు కనబడింది అనమాట. చాలా అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయి, కానీ ఆ తెల్లటి జుట్టు కనిపించింది అనమాట. సో శ్రీ వైష్ణవ ఆచార్యులు కామెంట్ చేస్తారనమాట. సో మొట్టమొదట మనకి ముసలితనం వచ్చినప్పుడు, మొదలు పెట్టినప్పుడు మొట్టమొదట చెవి దగ్గర తల నెరుస్తుంది అనమాట.
అది. కానీ ఇప్పుడు 20 ఏళ్ళకే 25 ఏళ్ళకే పాపం హార్మోన్ డెఫిషియన్సీని ఇదని అదని జుట్టు పడిపోయి కలర్లు వేసుకుని ఇవన్నీ ఎన్నో పాటలు రిచ్ ఫీల్ అని ఒక వాళ్ళ పెద్ద హాస్పిటల్ ఉంది ఇక్కడ హోమియోపతి వాళ్ళు బాంబేలో. అక్కడికి వెళ్ళి మందులు వేసుకుని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. కానీ పూర్వకాలంలో ముసలితనంలోనే 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాతే వాళ్ళకి జుట్టు పండేది. ఇప్పుడు మాత్రం 20 ఏళ్ళు 30 ఏళ్ళకే జుట్టు పండిపోతుంది. కానీ అప్పుడు అది. సో శ్రీ వైష్ణవాచార్యులు చెప్తారు ఏంటంటే మొట్టమొదట జుట్టు చెవి దగ్గర నెరుస్తుంది అని. అదేమిటి అంటే యమధర్మరాజు వచ్చి చెవిలో చెప్తాట, భుజం తట్టి నువ్వు ఇంకా నీకు ముసలితనం వస్తుంది, నువ్వు చచ్చిపోవడానికి ప్రిపేర్ అవ్వవు, తయారు షురూ కరో అని. అది దాని అర్థం అదనమాట. అంట ఏమిటి చెవి దగ్గర ఎందుకు చెప్తున్నాడు అంటే గట్టిగా చెప్తే పెళ్ళం బిడ్డలు అందరూ దెవలాడికి వస్తారు. నువ్వు ఇప్పుడే వానప్రస్థం తీసుకుంటావా, సన్యాసం తీసుకుంటావా, నా కోసం ఏం చేశారు మీరు ఎలా వెళ్ళగలరు అని దెబ్బలాడతారట పెళ్ళం. అందువల్ల యమధర్మరాజు వచ్చి రహస్యంగా చెప్తారట, నీకు దేకో ముసలితనం వచ్చేస్తుంది, నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వు చావడానికి. అది దాని అర్థం అదనమాట. వెంటనే దశరథ మహారాజ్కి గ్రేయింగ్ సో తల నెరవడం చూసి ఇంకా నాకు ముసలితనం వచ్చేస్తుంది, నేను ఇంకా చావడానికి ప్రిపేర్ అవ్వాలి అని. సో ఇది మన యొక్క సంస్కృతి అన్నమాట. రవిశంకర్ అని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్తుంటాడు. కానీ మనం ఆర్ట్ ఆఫ్ డైయింగ్, మనం నేర్పించేది ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అన్నమాట. సో ప్రభుపాద్ చెప్పారు, అందరూ పిల్లులు, నక్కలు, ఏనుగులు, పాములు ఇవన్నీ కూడా జీవిస్తాయి. కానీ అసలైనటువంటి మనుష్యుడు ఏమిటంటే వాడికి ఎలా జీవించాలో పెద్ద మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే అలాగే అన్ని జంతువులన్నీ జీవిస్తున్నాయి, మనం కూడా జీవించేస్తాం. కానీ మనం నేర్చుకోవాలి ఎలా చావాలో మనం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఒక పురుషుడికి ఇంట్లో ఎప్పుడు చచ్చిపోకూడదని వేదాలు చెప్తాయన్నమాట. సో హాస్పిటల్ బెడ్ల మీద, ఇళ్లలో వాడికి సీరియస్ అయిపోయి ఇప్పుడు మాత్రం పాపం హాస్పిటల్లో పడేస్తారు. హాస్పిటల్లో పడిపోయి ఐసీయూలో పెట్టేసి ముక్కుల్లోని చెవుల్లోని అక్కడ అన్ని రంధ్రాల్లో ట్యూబులు పెట్టేసి ఎవరితో మాట్లాడకుండా చాలా దయనీయంగా చచ్చిపోతుంటారు ఈ రోజుల్లో. కానీ ముంగటి రోజుల్లో పురుషుడికి ఇంట్లో చావకూడదు అంటారు. ఎందుకంటే 50-55 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత ఇంటి విడిచిపెట్టేసి గంగా తీరం ఎక్కడో బృందావనంలోనూ హరిద్వార్కి వెళ్ళిపోయి అక్కడ చచ్చిపోలేని అనేవారు. ఎస్పెషల్లీ బ్రాహ్మణులకి అది గట్టిగా ఫాలో అవ్వాలి. సో కానీ ఏం లేకపోయినా సరే ఇంట్లో చావాలన్నా సరే హాస్పిటల్లో చావకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రభుపాద్ అదే చెప్పారు అనమాట. అతను లాస్ట్ డేస్ లో చాలా సీరియస్ అయిపోతే అభిరామ్ ప్రభుకి అతను భుజం తట్టి ఒకసారి చెప్పారు అనమాట ప్రభుపాద్, ఏ జరిగినా సరే నన్ను లాస్ట్ డేస్ లో హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్ళకు నన్ను. ఎందుకంటే అందరూ కూడా చెప్తారు, అందరూ కూడా కామెంట్ చేస్తారు, ఫౌండర్ ఆచార్య ఆఫ్ ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఎలా శరీరాన్ని విడిచిపెట్టారు అందరూ చర్చించుకుంటారు. అందువల్ల నేను బృందావనంలో కృష్ణుడి యొక్క నామస్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలని నా కోరిక. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్యూబులు అవి పెట్టించకుండా అతను చెప్పాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఈ రోజుల్లో వానప్రస్థం తీసుకోకుండా తీసుకోవడం ఇస్కాన్ లో కూడా పెద్ద ఇష్టం ఉండదు అనమాట వాళ్ళకి. అటువంటి వాళ్ళు మాత్రం
ఇంట్లో చావడానికి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అట్లీస్ట్ లాస్ట్ లో కుషాగ్రాస్ మ్యాట్ మీద పడుకోబెట్టిస్తే చేసిన పాపాలన్నీ పోయి వైకుంఠం వెళ్ళిపోతారని గరుడ పురాణంలో రాశారనమాట. సో అందువల్ల అందరి ఇళ్ళలో కూడా ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు ఉన్న ఇంట్లో గరుడ కుషాగ్రాస్ మ్యాట్ దర్భాగ్రా కుషాగ్రాస్ మ్యాట్ పెట్టుకోవాలి అందరూ కూడా. ఎవరైనా సీరియస్ అయిపోతే దాని మీద పడుకోబెట్టిస్తే కుషాగ్రాస్ మ్యాట్ మీద చచ్చిపోతే ఇంకా అంతే వైకుంఠం వెళ్ళిపోతారని గరుడ పురాణంలో రాస్తారు. సో ఇది దశరథ మహారాజ్ అనుకున్నాడు అనమాట, నాకు యమరాజ్ శ్రీ వైష్ణవాచార్యుల ప్రకారం నాకు యమరాజ్ వచ్చి నోటీస్ ఇచ్చాడు, ఇంకా రాజ్యభారం అది రాముడికి అప్పగించేసి నేను ఇంకా అడవుల్లోకి వెళ్ళిపోయి భక్తి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అనమాట. సో నిర్ణయించుకుని వెంటనే అతనికి చాలా చింత కలిగిందనమాట. చింత కలిగితే సో దుస్వప్నే, మీకు తెలుసా ఇది? దుస్వప్నాలు వస్తే ఏం చేయాలి? శివప్రసాద్ గారు చెప్పండి. ఈరోజు గోపీజన్ గారు లేరా? చెప్పండి సనాతన గోపి గారు. తెలియదు ప్రభుజీ. నాకు కూడా తెలియదు రోజు, కానీ ఎప్పుడైనా భయం అయితే లేచి కూర్చుంటాను అంతే. ఎందుకంటే అప్పుడు పోతుంది. నాకు కూడా తెలియదు, కానీ భయం అయితే లేచి కూర్చుంటాను. అట్లీస్ట్ స్వప్నం అయితే ఉండదు కదా. మీరు భాగవతం చదవరా మీరు? స్వప్నే స్మర గోవింద. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ప్రసన్న, హైదరాబాద్. వెరీ గుడ్. సో 16 నామాలు ఉన్నాయండి అందులో. ఔషధే చింతయే విష్ణు భోజనే జనార్దనం ఉందండి. 16 నామాలు విష్ణుమూర్తి. స్వప్నే స్మర గోవిందం, సంకటే మధుసూదనం, కాననే నారసింహాచ, జలమచ్చే వరాహంచ, పర్వతే రఘునందనం. 16 ఉన్నాయండి. 16 నామాలు ఉన్నాయి. సో మరొకటి ఏంటంటే నా భగవాన్ నారాయణుడే చెప్పాడు. శ్రీనివాస్ గోపాల్ గారు చెప్పండి. ఉన్నాను ప్రభు, వింటున్నాను. స్వప్నాలు వస్తే ఏం చేయాలి? అదే దేవుడి నామం స్మరించుకోవాలి. మీరు లాస్ట్ సండే విన్నారు మీరు? నేను కొంచెం అదే టైము ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు టైము అది విన్నాను ప్రభుజీ. కానీ అది ఏంటంటే చాలా డిస్టర్బెన్స్, కనెక్షన్ డిస్టర్బెన్స్ అయింది. గజేంద్ర మోక్షం వినాలి అని చెప్పారు. అది వెంటనే గజేంద్ర మోక్షం లీలని గుర్తుంచుకోవాలి అని కృష్ణుడే చెప్తాడు. అది శరీరం విడిచిపెట్టినప్పుడు అన్నారు. లేదు, సో దుస్వప్నం వచ్చినప్పుడు వెంటనే లేచి కూర్చుని గజేంద్ర మోక్ష లీల గుర్తుంచుకుంటే, స్మరణ చేసుకుంటే దుస్వప్నం యొక్క స్వభావం పోతుందని అంటారు అనమాట. సో ఎనీవే, సో దశరథుడి మాత్రం గజేంద్ర మోక్షం స్మరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే రాముడు ఉన్నాడు అతనికి. రాముడు ఉంటే ఇంకా మనకి భయం ఏమిటి? అందువల్ల 25 సంవత్సరాల నుంచి రాముడి గురించి ఆలోచిస్తూ, రాముడి గురించి చూస్తూ అతనికి వెంటనే ఆ దుస్వప్నం యొక్క ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి వెంటనే తన పెద్ద కొడుకైన రాముడిని స్మరించుకున్నాడు. ఎందుకంటే అతనికి రాముడు అంటే చాలా ప్రేమ అన్నమాట. సో అతను ఎప్పుడు కూడా నేను చతుర్భుజుణ్ణి అని అనుకునేవాడు. ఎందుకంటే 4 కొడుకులు 4 హస్తాలుగా పనిచేసేవాడు అనమాట. అతని 4 హస్తాల్ని సమానంగా ప్రేమించేవాడు. కానీ పెద్ద కొడుకైన రాముడిని చాలా చాలా ఎక్కువగా ప్రేమించేవాడు అనమాట. సో కానీ అతని మహల్లో ప్రచారాలు చేస్తూ చాలా అశాంతిగా ఇటు అటు నడుస్తూ ఆలోచిస్తున్నాడు అనమాట తీవ్రంగా.
సో రాముడి గురించి సో అప్పుడు అనిపించింది అనమాట. ఇంకా నేను రిటైర్ అయిపోయి వెంటనే రాముడిని రాజుగా పట్టాభిషేకం చేసి నేను ఇంకా ఈ గృహస్థ ఆశ్రమం నుంచి రిటైర్ అయిపోయి వనంలోకి వెళ్ళి భక్తి చేసుకోవాలి అని అతను నిశ్చయించుకున్నాడు అనమాట. సో ఇది పెద్ద రహస్యం అనమాట. సో వెంటనే అతను నేను ఒక్క తెల్ల వెంట్రుక చూడగానే సో మనం ఈ సీరియల్స్ లోని సినిమాల్లోని మనం చూస్తుంటాం దశరథుడిని ముసలివాడిగా చిత్రీకరిస్తారు. కానీ మొట్టమొదటి ఆ కాలంలో చాలా వీళ్ళందరూ కూడా ముసలివాళ్ళు అయ్యేవారు కాదనమాట. ఎందుకంటే వాళ్ళ జీవన శైలి అటువంటిది. సో అందువల్ల 60,000 సంవత్సరాలు వచ్చేసినా సరే, సో 60,000 సంవత్సరాల తర్వాత అతనికి ఒక తెల్ల వెంట్రుక వచ్చిందనమాట. సో మనం ఓ పెద్ద అతను దశరథ మహారాజు పెద్ద వీరుడు మనం ఇప్పుడు వింటాం. వెంటనే అతను ఏనుగు మీద కూర్చుని అతను అసెంబ్లీకి హాజరవడానికి వెళ్తున్నాడు అనమాట. సో ఆ రోజు యాక్చువల్ గా ఒక పెద్ద సభను పెట్టాడు అనమాట. పెద్ద సభను పెట్టి నగరంలో అతను నగరంలో దేశంలో ఉన్న అందరి ప్రముఖుల్ని అతను ఆహ్వానించాడు అనమాట. అతను సామంత రాజులందరినీ కూడా ఆహ్వానించాడు. అతనికి 8 ముఖ్య మంత్రులు ఉండేవారు, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు. ఆ తర్వాత వశిష్ఠముని, అతనికి 2 గురువులు ఉండేవారు, వశిష్ఠముని వామదేవుడు, ఇద్దరిని కూడా అతను ఆహ్వానించాడు అనమాట. సో తర్వాత అక్కడ ఆలోచిస్తూ అతనికి అశాంతికి కారణమైనటువంటి ఆ శాపం గుర్తుకొచ్చిందనమాట. సో ఎందుకంటే ఒకసారి అడవికి వేటకెళ్ళినప్పుడు అతనికి శబ్దవేది అని మంత్రం తెలుసు అనమాట. సో ఈ శ్రవణ్ కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులకి తీసుకుంటే తీర్థయాత్రలకు తీసుకెళ్తుంటే అతను వాళ్ళకి దాహం వేస్తే నీళ్లు తాగించడానికి ఒక కుండను పట్టుకుని వెళ్ళి ఆ సరోవరంలో నీళ్లు నింపుతూ ఉంటే ఆ శబ్దం అతనికి వినబడింది దశరథ మహారాజ్కి. అతను ఏదో ఏదో నీళ్లు తాగుతున్నది అని అతను పాపం ఆ శబ్దాన్ని వెంటబెడుతూ ఆ బాణం విడిచిపెట్టిస్తాడు అనమాట. బాణం విడిచిపెట్టేస్తే పాపం ఆ శ్రవణ్ కుమారుడికి తగిలి వాడు అక్కడ చచ్చిపోతుంటే వెళ్ళి అప్పుడు అతని అరుపులు విని పరిగెట్టుకు వెళ్తాడు అనమాట దశరథ మహారాజ్. పరిగెట్టుకుని వెళ్తే అప్పుడు పాపం తెలుసుకుంది, పాపం నాకు చాలా తప్పు అయిపోయింది, నేను అనవసరంగా ఈ పాలకుడిని నేను చంపేశాను అంటే అప్పుడు అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అతను క్షమాపణ వేడుకుంటాడు, ఇలాగా చచ్చిపోయాడు అని. అంటే అప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా శపిస్తారనమాట దశరథ మహారాజ్కి. మేము ఎలాగైతే నా కొడుకు లేకుండా మేము చచ్చిపోయాము, అలాగే నువ్వు కూడా ఒకప్పుడు నీ కొడుకు లేకుండా నువ్వు కూడా చచ్చిపోతావు అని. అంటే అప్పుడు ఈ 4 కొడుకులో ఉండరు అనమాట బాబు. అలాగా అప్పుడు అతను అనుకున్నాడు, దశరథ మహారాజ్ అనుకున్నాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, అప్పటికి ఎన్నో పెళ్లిళ్ళు అయిపోయి, కానీ అతనికి పిల్లలు కలగలేదు. సో పర్వాలేదులే, నా కొడుకు ఎలాగా చచ్చిపోతాడు. సో అతను యాక్సెప్ట్ చేసి, కానీ అతనికి పాపం భయం. ఎప్పుడైతే రాముడు మాత్రం పుట్టాడో అప్పటి నుంచి పాపం అతనికి చింత మొదలైందనమాట, ఆ శాపం దొరుకుతుందని. మరొకటి నేను చెప్పాను కదా, జటాయు కూడా అతను వరం ఇచ్చాడు, కొడుకు పుడితే నీకు ఇచ్చేస్తానని. సో ఇవన్నీ కూడా అతన్ని వెంట పడుతున్నాయి. ఈ చింతలు, ఆలోచనలు అవి కూడా అతనికి వాటి వల్ల సతమతం అవుతున్నాడు అనమాట. అప్పుడు అందువల్ల ఇంకా రాముణ్ణి పట్టాభిషిక్తుని చేసి వెళ్ళిపోవాలి అని అతను నిర్ణయించుకున్నాడు అనమాట. కానీ ఒక పెద్ద రహస్యం ఏంటంటే, ఇక్కడ మిథిలా నగర జనక మహారాజుని మాత్రం అతను పిలవలేదు.
కైకేయి దేశ్ అతని భావమరిదిని యుతాజిత్ అప్పటికే యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను. మొట్టమొదట్లోనే అయోధ్యకాండ మొట్టమొదట్లోనే చెప్పబడింది ఏంటంటే అతని మామ కైకేయి తమ్ముడు అనమాట యుతాజిత్. అతను వచ్చి అతను కోరుకుంటాడనమాట అతని తండ్రి కైకేయి మహారాజు మీ ఇద్దరిని నేను చూడాలని అనుకుంటున్నాడు అని. అంటే అప్పుడు భరత మహారాజు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా కలిసి వాళ్ళు కైకేయి దేశ్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతారు అనమాట. సో కానీ వాళ్ళని మాత్రం పిలవలేదు. ఈ జనక మహారాజుని కూడా అతను పిలవలేదు. సో అందరినీ కూడా అతను అన్నాడు చాలా దూరం, కానీ అంతకన్నా వాటికన్నా దూర దేశాల నుంచి కూడా చాలా మంది వాళ్ళు అక్కడికి చేరుకున్నారు ఆల్రెడీ. ఎందుకని వీళ్ళిద్దరిని కూడా మాత్రం పిలవలేదు. సో పెద్ద రహస్యం ఉన్నది, తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ అతను దశరథ మహారాజు అతను కూర్చున్నాడు అనమాట. సో కూర్చుని అందరినీ కూడా పరిశీలించాడు అక్కడ. సో పెద్ద అసెంబ్లీ హాలు, అందులో అందరూ చాలా మంది సామంతరాజులు, మంత్రులు, ప్రముఖులు, ఋషులు, మునులు, అతని గురుగారులు వాళ్ళందరూ కూడా అతను సమావేశమయ్యారు. సో వాళ్ళందరినీ కూడా దశరథ మహారాజు చూస్తున్నాడు అనమాట. సో దశరథ మహారాజు సో అతని పరిపాలన వ్యవస్థే అందరితో సంప్రదించి అందరి సహకారంతో అతను పరిపాలిస్తున్నాడు అనమాట. అందువల్ల వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా అతను రాముణ్ణి పట్టాభిషిక్తుడిని చేయదలుచుకోలేదనమాట. అందువల్ల అతను సో ఒక్కసారి అక్కడ కూర్చుని అతని యవ్వనం గుర్తుకొచ్చిందనమాట. సో ఏంటంటే ఒకసారి దశరథ 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 అని దేవతలందరూ కూడా, ఇంద్రుడు వాళ్ళందరూ కూడా గట్టిగా అతన్ని ప్రశంసిస్తూ అతన్ని ఆ మాటలు వినబడుతున్నాయి అన్నమాట. అతను యవ్వనంలో ఉన్నప్పుడు ఒక రాజు, అతని పేరు నేమి, అతను ఈ దేవతలందరూ కూడా ఈ నేమి మహారాజు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా వేడుకున్నారనమాట. సంబరాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు మమ్మల్ని చాలా సతమతం చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మీ సహాయం కావాలి అని అతను వాళ్ళని కోరుకున్నాడు అనమాట. దేవతలందరూ కూడా ఈ నేమి మహారాజుని కోరుకున్నారనమాట. సో కోరుకుంటే నాకేం పర్వాలేదు, అతను చాలా యవ్వన గర్వంతో ఉండేవాడు, అతను చాలా బలవంతుడు ఆ నేమి మహారాజ్. అప్పుడు పర్వాలేదు, నేనే ఒక్క క్షణంలో ఈ సంబరాసురుడిని కొట్టేస్తాను అంటే వాళ్ళందరూ అన్నారు, ఒక్క సంబరాసురుడు కాదు 10 మంది సంబరాసురులతో నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది, నువ్వు వెంటనే జాగ్రత్తగా ఉండు అంటే అతను ఏం పర్వాలేదు, మీరేం భయపడకండి అని 10 మంది ఏమిటి 100 మందితో కూడా నేను యుద్ధం చేసి వెంటనే చంపేస్తాను అంటే అప్పుడు అతను ఏమిటో మరి ఏ కారణం వల్ల అతను భార్యతో అతను యుద్ధానికి వెళ్తాడనమాట. సో కొంతమంది స్త్రీలు యుద్ధం కూడా చేసేవారు. ఆ భార్యకి ఆవిడ పెద్ద రథం తోలుతున్నదనమాట. రథం తోలుతూ ఉంటే సో ఆవిడ భర్తకి చాలా సహాయం చేస్తున్నదనమాట. అప్పుడు చాలా భయంకరమైనటువంటి యుద్ధం మొదలైంది. ఈ నేమి మహారాజ్ చాలా రకరకాలైనటువంటి అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, కానీ ఆ సంబరాసుడు మాత్రం చాలా భయంకర మాయావి అయిన రాక్షసుడు అనమాట. సో వాటినన్నిటినీ కూడా కొట్టి పారేస్తున్నాడు వాడు. సో కొట్టి పారేస్తుంటే సంబరాసురుడు 7గురుగా మారి అన్ని వైపుల నుంచి బాణాలు
వదలడం మొదలు పెడితే ఒక్క బాణం నుంచి తప్పించుకుంటే మరో సైడ్ మరో దిశ నుంచి బాణాలు వచ్చి పడిపోయాయి అనమాట. అలాగా మూర్ఛపోతూ ఉంటే ఆవిడ అతని పెళ్ళం వెంటనే గుర్తించి వెంటనే అతన్ని భర్తకి సహాయం చేస్తూ ఆ యుద్ధం నుంచి రథాన్ని తీసుకువెళ్ళిపోయింది, దూరంగా తీసుకువెళ్ళిపోయి నీళ్ళు వేసి అతనికి మూర్ఛ తీర్పించి మళ్ళీ నేమి మహారాజు యుద్ధానికి వస్తాడనమాట. యుద్ధానికి వస్తే ఆ సంబరాసురుడు రథ చక్రం మీద కొట్టేస్తాడు అనమాట. రథ చక్రం మీద కొట్టేస్తే ఆవిడ పాపం వెళ్ళి ఆవిడ చేతుల్లో పెట్టి ఆ రథం పడకుండా కాపాడుతుంది అనమాట. అప్పుడు ఆ నేమి మహారాజు చూస్తాడు ఎలాగైనా సరే. వెంటనే 10 మంది సంబరాసురులు వచ్చి యుద్ధం చేస్తుంటే ఒక విశేషమైనటువంటి మంత్రపూరిత బాణాన్ని విడిచి ఆ సంబరాసురుడిని చంపేస్తాడనమాట. సో చంపేసి అప్పుడు తన సున్నితమైనటువంటి హస్తాలతో ఆ రథ చక్రాన్ని రక్షిస్తున్న ఆవిడ పెళ్ళానికి పట్ల ఎంతో కృతజ్ఞత భావం కలిగిందనమాట. సో అప్పుడు ఆ సంబరాసుడు చచ్చిపోయిన తర్వాత దేవతలందరూ కూడా గట్టిగా ప్రశంసించి అప్పుడు చెప్పారనమాట, దశరథ 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 అని అతన్ని ప్రశంసించారనమాట. సో దశరథ్ మహారాజ్ అసలు పేరు ఏంటంటే నేమి చక్రవర్తి అనమాట. నేమి చక్రవర్తి. ఆ సహాయం చేసిన పెళ్ళం ఎవరు ఏమిటంటే కైకేయి అనమాట, కైకేయి. సో అప్పుడు ఆ దశరథ్ మహారాజు కైకేయికి 2 వరాలు కోరుకో అని అంటాడు అనమాట. ఏమైనా సరే, ఏం కోరుకున్నా సరే నేను నీకు ఇస్తాను, 2 వరాలు కోరుకో అని అంటే అప్పుడు ఆవిడ అంటుంది, ఆవిడికి పాపం చాలా ప్రేమ, భర్త అంటే చాలా ప్రేమ, చాలా సౌందర్యవతి, అతి సౌందర్యవతి అనమాట. సో దశరథ్ మహారాజ్కి అందరి పెళ్ళాల్లో కూడా కైకేయి అంటే చాలా ప్రేమ, ఇష్టం. కానీ కైకేయి కూడా చాలా ప్రేమ దశరథుడన్నా రాముడన్నా సరే. రాముడు కౌశల్య దగ్గర కన్నా కైకేయి దగ్గర ఎక్కువగా పెరిగాడు, కైకేయి మహల్లోనే ఎక్కువగా ఉండేవాడు అని చెప్తుంటారు అనమాట. అటువంటి సో కైకేయి అంటుంది అనమాట, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, మీరున్నారు కదా, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు మాత్రం నాకేమొద్దు అని ఆవిడ చెప్పేస్తుంది అనమాట. కానీ అందువల్లే దశరథ్ మహారాజ్కి కైకేయి అంటే చాలా ప్రేమ ఉండేది. ఎందుకంటే యుద్ధంలో అతన్ని కాపాడి తన జీవితాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమైపోయి అతన్ని రక్షించింది అని అతనికి చాలా కృతజ్ఞతా భావం అనమాట. సో ఈ కృతజ్ఞతా భావం ఉండాలి. ప్రభుపాద అదే అనేవారు, ఇఫ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్ యు ఆర్ ఏ గ్రేట్ ఫూల్. అదనమాట. సో ఆ తర్వాత అన్ని చక్కగా ఏర్పడిపోయి వెంటనే సో దశరథ్ మహారాజు చాలా స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టాడు అనమాట. స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టి సో ఈ అయోధ్య నగరం ఏంటంటే త్యాగం మీద ఆధారపడి ఉంది, త్యాగం వల్ల ఈ రాజ్యం అంతా కూడా నడపబడుతుంది. సో ఒక విద్యార్థి గురువు గారికి సేవ చేయడానికి బ్రతుకుతాడు, తన కోసం కాదు. ఒక భర్త భార్యకి సేవ చేయడానికి, భార్య భర్తకి సేవ చేయడానికి బ్రతుకుతారు. ఒక రాజు ప్రజలకి సేవ చేయడానికి బ్రతుకుతాడు. ఈ రాజ్యం అంతా కూడా దేశ ప్రజలకి సేవ చేయడానికి ఉంటుంది. సో మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే ధర్మాన్ని మనం పాటించాలి. అది సో నేను అనే ఈ శబ్దం
చాలా చాలా డేంజరస్ మనకి. నేను 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 అనుకోకుండా నేను నాది, నేను నాది, ఈ రెండు కూడా అహం మమ, ఈ రెండు కూడా మన జీవితానికి పెద్ద శత్రువులు. ఎందుకంటే మన త్యాగ బుద్ధి ఉండాలి. సో త్యాగ బుద్ధి అంటే మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఊపిరి పీల్చుకున్నా సరే మొట్టమొదట ఇన్హేల్ చేస్తాం, మనం ఊపిరి లోపలికి పీల్చి మళ్ళీ బయటకి వదులుతాం గాలిని. మనం అనుకోకూడదు నేను ఒక లోపలికి పీల్చుకుంటాను కానీ బయటికి వదిలిపెట్టను అని అంటే చచ్చిపోతాడు. అలాగే ఈ త్యాగ బుద్ధి మనకి ఉండాలి అన్నమాట. మరొకటి ఏంటంటే అయోధ్య వాసులందరికీ కూడా పెద్ద ఏంటంటే సంతోషం సగం బలం అని, సంతోషం సుఖం. ఎవరు సుఖంగా ఉండగలరు ఈ ప్రపంచంలో అంటే ఎవరికైతే సంతుష్టి ఉన్నవాళ్ళే, సంతోషంగా ఉన్నవాళ్ళే అందరూ కూడా సుఖంగా ఉంటారు. సో ఈ ప్రజలందరికీ కూడా అందువల్లే సుఖంగా ఉంటున్నారు. ఈ అయోధ్య వాసులందరికీ కూడా సుఖంగా ఉండాలని ఎన్నో పథకాలన్నీ వేసి అవన్నీ మనం తీర్చుతూ ఈ అయోధ్యని భూతల స్వర్గంగా మార్చేము. దీనంతా క్రెడిట్ మీకే దొరుకుతుంది అని అతను మొదలు పెట్టాడు అనమాట. నేను ఇప్పుడు నాకు చాలా ముసలివాడిని అయిపోతున్నానని నాకు అనిపిస్తున్నది. అందువల్ల నేను ఈ రాజ్యభారాన్ని మోయగలను లేదో నాకు చింతగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద భారం ఏమిటంటే ధర్మంగా బ్రతకడం. ధర్మంగా బ్రతకాలి. సో ఈ ధర్మంగా బ్రతుకుతూ ఇప్పుడు ఇంకా సో మీ అందరికీ కూడా సంతోషాన్ని కలిగించడానికి నేను ప్రయత్నించాను. ఇంకా ఇంకా నాకు సాధ్యం కాదు. అందువల్ల నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇన్నాళ్ళు కూడా దశరథ మహారాజు బహిరంగ శత్రువుల్ని జయించడానికి ప్రయత్నించి విజయం కూడా సాధించాడు. కానీ నేను ఇప్పుడు అనుకుంటున్నాను నా అంతరంగ శత్రువుల్ని జయించడానికి నేను ప్రయత్నించాలి అని అతను మంచి ఉపమానాలు ఇస్తాడనమాట. ఏమిటంటే మొట్టమొదటిది కామం, లస్ట్ అన్నమాట. ఒక నిప్పు కుంపటి వరకు ఉంటే చాలు, కానీ ఆ కుంపటి దాటి బయటకు వస్తే ఆ నిప్పు ఇంటినంతా తగలబెట్టేస్తుంది. అలాగే ఈ కామం కూడా మన హృదయంలోనే ఉండాలి. ఎంతవరకు నిప్పు మనకి అవసరం, వంట వండడానికి, చలి తీర్చడానికి ఈ నిప్పు అవసరం. సో ఆ నిప్పు అంతవరకే మనం అలాగే ఈ కామం కూడా మనకి అవసరం. కానీ నిప్పుని ఎలాగా కుంపటి వరకు ఉంచాలో అలాగే మన హృదయంలోనే ఈ కామాన్ని ఉంచాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే వాటిని ఉపయోగించాలి. లేకపోతే కామం వల్ల అన్ని కూడా నష్టపోతాయని. ఆ తర్వాత క్రోధం. సో క్రోధం ఏమిటంటే ఒక నీళ్లు ఒక పిచికారీలోనో లేదా దాని మీద కొంచెం చిన్న పైప్ లోనో పెట్టి మన ముఖం మీద వేస్తే మనకి కొంచెం ఆనందం కలుగుతుంది ఎండాకాలంలో. కానీ ఈ డ్యామ్ అది పగిలిపోయి బ్రేక్ అయిపోయి నీళ్లు మన ఉత్తరాఖండ్ లో చూసాం కదా, ఆ విధంగా నీళ్లు మాత్రం ప్రవహిస్తే మాత్రం గ్రామాలు కూడా నాశనం అయిపోతాయి. అలాగే కోపాన్ని కూడా నీటిని కంట్రోల్ చేసినట్టు ఆ కోపాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అలాగే అహంకారం అంటే ఒక కప్ప నేనే పెద్ద గొప్పవాణ్ణి అని గట్టిగా అరుస్తుంది, కానీ అవన్నీ కూడా కప్పలు ఆ పాముల్ని అట్రాక్ట్ చేసి పాముల వల్ల
చచ్చిపోతాయి. అందువల్ల నేనే గొప్పవాణ్ణి ఎవరైతే యూనో తనను తాను పొగుడుకుంటాడో, పెద్ద గర్వం ఉండి నేను ఎంత గొప్పవాణ్ణి అని తాను పొగుడుకుంటాడో, వాడు కప్ప పాము చేత పడి ఎలా చచ్చిపోతుందో అలాగే ఈ గర్వవంతుడు మాత్రం కూడా అలాగే చచ్చిపోతాడు. అలాగే లోభం ఏమిటంటే ఒక కుండలో నీళ్లు పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఆ కుండలో కన్నం పడితే మాత్రం ఎన్ని నీళ్లు పోసినా సరే ఆ కుండలో నీళ్లు ఉండవు. అలాగే మన మనస్సులో మన హృదయంలో లోభం ఉంటే మాత్రం ఎంత సంపాదించినా సరే మనకి అది సరిపోదన్నమాట. అందువల్ల మోహం అలాగా ఈ ఒంటె ఈ ముళ్ళను తింటూ అనుకుంటుంది నేను ఆనందంగా ఉంటున్నాను అని. అలాగే ఈ మనం కూడా ఈ మోహం వల్ల మనకి ఎంతో నష్టం. అలాగా మాత్సర్యం ఏమిటంటే ఎవరైతే దాతురా అని విషపూరితమైన ఒక ఆకులు ఉంటాయి, వాటిని తెలుసుకోకుండా అవి తింటే మనకే ఎలా నష్టమో, అలాగే మాత్సర్యం ఉండడం వల్ల మనకే చాలా నష్టదాయకం. సో వీటన్నిటిని కూడా మనం జయించాలి. అందువల్ల నేను అనుకుంటున్నాను, నేను ఇంకా మిగిలిన జీవితాన్ని నేను దీని ఈ అంతరంగ శత్రువుల్ని జయించడానికి నేను ప్రయత్నించాలని అనుకుంటున్నాను. అందువల్ల నేను నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే నా పెద్ద కొడుకైన రాముణ్ణి రాజ్యాభిషక్తుని చేసి నేను ఈ రాజ్యభారాన్ని తప్పించుకుని నేను అడవిలోకి వెళ్ళి భక్తి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రాముడు సీతతో పెళ్లి చేసుకుని ఎంతో సుఖంగా ఉంటున్నాడు. అందువల్ల మీరందరూ కూడా ఆలోచించి మీ అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయండి. మీకు ఇష్టమైతేనే నేను రాముణ్ణి రాజ్యాభిషక్తుడిని చేస్తాను మీరు అని వెంటనే అతను చెప్పి ఉండిపోయాడు అనమాట. చెప్పి ఉండిపోతే ఒక నిశ్శబ్దం అనమాట. అక్కడ ప్యాలెస్ అంతా, హాల్లో అంతా ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అలాగా నిశ్శబ్దం అయిపోయింది. తర్వాత అందరూ ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. అప్పుడు దశరథ మహారాజ్ అనుకున్నాడు, నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? వీళ్ళకి నచ్చలేదా? ఎవరు మాట్లాడలేదేంటి? సో రాముణ్ణి రాజుగా అంగీకరించకపోతే నేనేం చెయ్యాలి? ఏమిటి నన్నే రాజుగా ఉండాలి, కంటిన్యూ చేయాలని అంటారా? ఇప్పుడు ఏమిటి చేయాలి? ఎవరు మాట్లాడలేదు అని కొంచెం నేను సరైన నిర్ణయం తీసుకున్నానా అని ఒక పెద్ద సంశయం అతని మనసులో కలిగిందనమాట. అతను చాలా ఆతృతతో అందరినీ చూస్తున్నాడు అనమాట. చూస్తూ ఉంటే ఒక్కసారి అందరూ కూడా గట్టిగా అరవడం మొదలు పెట్టారు అనమాట. ఏమిటి? మహాబాహుం రఘువీరం అని గట్టిగా అందరూ రఘువీరం మహాబాహు రఘువీరం అందరూ కూడా ఒక్క ఏకకంఠంతో అందరూ అడగడం మొదలు పెట్టారు అనమాట. మా కోరిక ఇదే, మహాబాహుడైన రాముడు, రఘువీరం రఘువంశీజుడైన రాముడు, అతనే రాజు కావాలి అని గట్టిగా అడగడం మొదలు పెట్టారు. అంటే అప్పుడు దశరథుడికి కొంచెం బాధ కలిగింది. అరే అతను అనుకున్నాడు అనమాట, కొంతమంది అయినా అంటారేమో, పాపం ఏమిటి ఇంత బాగా ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం చేసావు, మీరు లేకుండా మేము ఉండలేము, మరి కొన్నాళ్ళు మీరు రాజ్యం చేసేయండి, కొంచెం రాముడికి ట్రైనింగ్ ఇవ్వండి అని అంటారని అతను అనుకున్నాడు అనమాట. మరి ఇంత ఏకకంఠంతో వెంటనే అందరూ ప్రతివాడు ఇంకా
వశిష్ఠమునితో పాటు వామదేవుడితో పాటు ఋషులు, మునులు, అక్కడున్న ప్రజలు, ముఖ్యమంత్రులు, సామంతరాజులు, వివేకవంతులు అందరూ కూడా ఏకకంఠంతో ఇచ్చామహా మహాబాహు రఘువీరం. దశరథ మహారాజ్ అన్నాడు అనమాట, ఏమిటి నేను ఇన్నేళ్లు రాజ్యం చేశాను, మీరు ఇంత ఏకకంఠంతో రాముడే కావాలని మీరు అంటున్నారు. వెంటనే నేను ఇలా ప్రపోజ్ చేయగానే ఏమిటి నా రాజ్యంలో, నా రాజ్య పాలనలో ఏమైనా లోపం ఏమైనా ఉన్నదా, ఏమిటి మిమ్మల్ని నేను సంతోషపెట్టలేదా అని పాపం దశరథుడు అడుగుతాడనమాట. దశరథుడు అడిగితే అంటే నా డిస్క్వాలిఫికేషన్, నా అనర్హత ఏదైనా ఉన్నదా అని దశరథుడు అంటాడు అనమాట. దశరథుడు అంటే మళ్ళీ వాళ్ళందరూ ఏకంఠంతో అన్నారు, మహారాజా మీలో ఒకే డిస్క్వాలిఫికేషన్ ఉన్నది. దశరథుడు అడుగుతాడు అనమాట, నా డిస్క్వాలిఫికేషన్, నా అనర్హత ఏమిటి అంటే రాముడంత గొప్ప కొడుకున్నాడు, అదే మీ డిస్క్వాలిఫికేషన్. మాకందరికీ కూడా రాముడే రాజు కావాలి అని, మీలో ఏం లోపం లేదు, కానీ రాముడి యొక్క సకల గుణాభిరాముడు, ఆ గుణాలు మేము తలుచుకుంటే మాకు ఆనందంతో శరీరం అంతా పులకించిపోతున్నది, అందువల్ల మాకు రాముడే కావాలి, ఇప్పుడే ఈ రోజే చేసింది అతను రాముడిని రాజుగా. అంటే అతను యక్షప్రశ్నలో ఒక యమరాజ్ యక్షుడు అడుగుతాడు యుధిష్ఠిర మహారాజ్ని, భూమి కంటే గొప్పదేమిటి, ఆకాశం కన్నా ఎత్తైనది ఏమిటి అని. అంటే భూమి కన్నా గొప్పది తల్లి అని, ఆకాశం కన్నా ఎత్తైనది తండ్రి అని యుధిష్ఠిర మహారాజు సమాధానం చెప్తాడు అనమాట. సో దానికి వ్యాఖ్యలు చేస్తూ అంటాడు, ఒక తండ్రి కొడుకు ఎదుగుతూ ఉంటే ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి అని కోరుకుంటాడు, తనకన్నా ఎక్కువగా ఎదగాలని తండ్రి కోరుకుంటాడు. సో కొంచెం 2-3 క్షణాలు మాత్రం అతనికి కొంచెం ఇబ్బంది కలిగిన అతని తండ్రికి శకుంతల అదే అంటుంది అనమాట, దుష్యంత మహారాజ్కి చెప్తుంది మహాభారతంలో అంటే ఒక వ్యక్తికి, ఒక పురుషుడికి ఎక్కువ ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆవిడ అంటుంది తన కొడుకుని, పుత్రుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నప్పుడు కలిగే ఆనందం మరి ఇంకెప్పుడు కూడా కలగదని అంటుంది. ఎంత ఆనందం అంటే భార్యని కౌగిలించుకున్నా సరే అంత ఆనందం కలగదు, ఒక పురుషుడికి తన కొడుకుని అభినందిస్తూ కౌగిలించుకున్న ఆనందం ఇంకెవరికి కలగదు, అందువల్ల నీ భరతుడు, నీ కొడుకే నువ్వు ఆదరించు, కౌగిలించుకో అని ఆవిడ చెప్తుంది. నిజమేనా? మన ఆంధ్రులకి అలవాటు ఉండదు కదా, చాలా రిజర్వ్డ్ కదా మనం. మనకి ఇక్కడ బాంబేలోని, పంజాబ్ లో, అక్కడ నార్త్ ఇండియాలో హగ్ చేయడం అలవాటు, మనకి ఉండదు కదా. మనం ఎప్పుడు కూడా నమస్తే అది అనుకుంటాం, కానీ మీన్స్ ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్ నౌ ఆల్సో, మీన్స్ ఇప్పుడు ఇస్కాన్ లో అందరు కూడా కలుసుకున్నప్పుడు హగ్ చేస్తూ ఉంటారు, కానీ నాకు మాత్రం అలవాటే అవ్వలేదు, కొంచెం దూరంగా ఉంటారు. కానీ 1991లో 92లో మా ఫాదర్ వచ్చారనమాట, బాంబే వచ్చారనమాట. బాంబే వచ్చి పాపం ఏడుస్తున్నారు, భక్తుని అయిపోతున్నాను. సో చాలా కన్విన్స్ చేయడానికి అతను వచ్చారనమాట వైజాగ్ నుంచి వచ్చి, పెద్ద రిలేషన్ అంటే అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం కాదు, కానీ ఇప్పటికీ నాకు గుర్తు 91, 92లో దాదర్ స్టేషన్కి వెళ్ళాను పాపం, అతన్ని ట్రైన్ లో విడిచిపెడితే అప్పుడు పాపం
మొట్టమొదటి లైఫ్ లో మొట్టమొదటిసారి నన్ను గట్టిగా కౌగిలించుకుని ఆడవడం మొదలు పెట్టారు. అలా ఏదో సో ఎనివే సో ఒక పురుషుడికి తన కొడుకు వృద్ధిలోకి వచ్చి గొప్పవాడైతే అతనికి కలిగే మరి చాలా ఆనందం కలుగుతుంది అనమాట అతనికి. సో అందువల్ల కొంచెం బాధ కలిగినా సరే రాముణ్ణి, నా కొడుకైన రాముణ్ణి వీళ్ళందరూ కూడా ఇంత ప్రశంసిస్తూ ఉంది, ఇంత చహేతి, ఇంత కావాలని కోరుకుంటూనే నా రాముడు ఇంత గొప్పవాడయ్యాడు కదా అని చాలా ఆనందిస్తాడు అనమాట దశరథుడు. సో వాళ్ళు సో వాళ్ళందరూ రాముణ్ణి పొగుడుతూ అంటారనమాట. ఏంటంటే రాముడి యొక్క పెద్ద క్వాలిఫికేషన్ ఏంటంటే అర్హత, టాలెంట్ అనమాట. సో ఈ టాలెంట్ ఇది ఏంటంటే ఒక కత్తి లాంటిది అనమాట. ఈ కత్తిని ఏంటంటే పెద్ద ప్రశంసనీయమే కాకుండా పొగడుకోకుండా పొగడ్డానికే కాదు, అది యాక్చువల్ గా టాలెంట్. కత్తిని యూజ్ చేయాలి అవసరం వచ్చినప్పుడు. అలాగే రాముడి దగ్గర చాలా కొన్ని అన్ని రకాలైనటువంటి అర్హతలు టాలెంట్, ఎక్స్పర్టీజ్ అతని దగ్గర ఉన్నదనమాట. సో అతనికి వేదాలన్నీ కూడా కంఠస్థ అనమాట, అతనికి కంఠస్థ. అదే కాకుండా విజ్డమ్ అంటారు, విజ్ఞానం. ఆ విజ్డమ్ ని అప్లై ఎలా చేయాలో మనకి తెలిస్తే కాదు, మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం ఎలా అప్లై చేయాలో కూడా మనకి జీవితంలో అవసరం వచ్చినప్పుడు ఎలా అప్లై చేయాలో కూడా దాన్ని విజ్డమ్ అంటారు. సో అది కూడా చాలా పుష్కలంగా రాముడి దగ్గర ఉండేదన్నమాట. సో అతని దగ్గర దివ్యాస్త్రాలు అన్నీ అతని దగ్గర ఉండేవి, కానీ ఎప్పుడు కూడా గర్వంతో వాటిని ఎవరి మీద విడిచిపెట్టేవాడు కాదు. అతనికి సామవేదంలో మంచి ప్రవీణత. సామవేదం అంటే నేను పాటల సంగీతం, సామవేదం. సో సంగీతంలో మంచి ప్రావీణ్యుడు అనమాట. ఆ తర్వాత అతని మృదు భాష చాలా మృదువుగా మాట్లాడేవాడు. అదే కాకుండా అతను మొదట మాట్లాడేవాడు. మీలో ఎంతమంది అలవాటు ఉన్నది ఎదురుగుండా వెళ్ళి మాట్లాడే అలవాటు? ఎవరైనా ఇంటికి వస్తే మనం ఎదురుగుండా వెళ్ళి కొంచెం గర్వంగా ఉంటాం కొంతమంది అప్పుడప్పుడు. తర్వాత సో మనం పరిచయం చేయకపోతే మనం మాట్లాడడం, మనం కల్పించుకుని మాట్లాడడం. కానీ రాముడికి మాత్రం నేను మాట్లాడతాను ప్రభుజీ. ఎవరు వచ్చిన కొత్త పాత లేకుండా అందరినీ పలకరిస్తూ ఉంటాను, అందరినీ పరిచయం చేసుకుంటాను, తొందరగా కలిసిపోతాను. వెరీ గుడ్, అలాగే ఉండాలి. సో యాక్చువల్ గా రాముడికి ఈ మంచి గుణం ఉండేది అనమాట. మొట్టమొదట అతను వెళ్ళి పలకరించి కలుపుగోలుగా చాలా అందంగా మాట్లాడేవాడు. అదో పెద్ద అతని క్వాలిఫికేషన్ అనమాట, మంచి గుణం అనమాట. సో అతనికి ఏ విధమైనటువంటి గర్వం ఉండేది కాదన్నమాట. సో చాలా అనర్గళంగా మాట్లాడేవాడు. అతను మంచి స్పీకర్ అనమాట, బాగా మంచి స్పీచెస్ అవి ఇచ్చేవాడు అనమాట. సో కానీ అనవసరంగా మాట్లాడేవాడు కాదు. సో అది టాలెంట్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ అంటే టాలెంట్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ లైక్ ఏ స్వీట్ రైస్ వితౌట్ షుగర్, యాటిట్యూడ్. అందువల్ల ప్రభుపాద్ చెప్పారు కదా భక్తి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో యాటిట్యూడ్, advancement of the disciple depends on the attitude of the disciple. So ఈ attitude ఉండాలన్నమాట. సో అతను ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేవాడు. రాముడు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండేవాడు. సో అందువల్ల
అతనికి ఎప్పుడు కూడా గర్వం ఉండేది కాదు. అందరూ కూడా ఎవరు కూడా సో భయపడేవారు కాదు రాముణ్ణి అప్రోచ్ అవడానికి. అతను అలాగనమాట. అతను ఎప్పుడు చాలా ఆరోగ్యవంతుడు, ఎప్పుడు ఏ విధమైనటువంటి అనారోగ్యం అతనికి కలిగేది కాదు. మరొకటి ఏమిటంటే ముగ్గురిని ఎప్పుడు అతను చాలా గౌరవించేవాడు అనమాట. ఏమిటంటే వయోవృద్ధ, శీల వృద్ధ అండ్ దెన్ జ్ఞాన వృద్ధ. వీళ్ళు వయోవృద్ధ అంటే వయసులో పెద్దవాళ్ళు, శీల వృద్ధ అంటే మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అవును, జ్ఞాన వృద్ధ అంటే మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు. అతనికన్నా చిన్నగా వయసులో చిన్నగా ఉన్నా సరే, తక్కువైనా సరే అతను జ్ఞాన వృద్ధ అంటే అతను వెంటనే అతను గౌరవించేవాడు అనమాట. అతను ప్రజల యొక్క దుఃఖాల్ని అర్థం చేసుకుని అతను వాళ్ళకి రాముడికి ఒక మంచి గుణం ఏమిటంటే అతనికి ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా ఏదైనా ఉత్సవం జరిగినా రాముడు వెళ్ళి ఆ ఉత్సవాల్లో భాగం చేసేవాడు. అంతేకాదు వాళ్ళ దుఃఖాల్లో కూడా అతను షేర్ చేసుకునేవాడు. సో సుఖ దుఃఖాల్లో రెండు సమయాల్లో కూడా రాముడు ప్రజలతో తన సమయాన్ని గడిపేవాడు. అందువల్ల రాముడు అంటే అందరికీ కూడా మరొకటి ఏంటంటే రాముడి యొక్క క్యారెక్టర్ అనమాట. సో స్పాట్లెస్ క్యారెక్టర్, వ్యక్తిత్వం చాలా ఉండాలి. సో ప్రభుపాద్ అదే అన్నారు, ద క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అందువల్ల ఈ ప్రకృతి ఒక బొగ్గు మీద మంచి ప్రెషర్ పెట్టడం వల్ల అది డైమండ్ అయిపోతుంది అన్నమాట. సో అలాగే ఒక వ్యక్తి సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నిగ్రహం అనే ప్రెషర్ అతని మీద పెట్టుకోవడం వల్ల అతను మంచి వ్యక్తి, డైమండ్ లాంటి, రత్నం లాంటి మంచి వ్యక్తిత్వం మనం ఏర్పరచుకోవచ్చు. అలాగే రాముడు కూడా ఎంతో సెల్ఫ్ కంట్రోల్ వల్ల ఒక ఏనుగుకి రెండు రకాలైనటువంటి పళ్ళు ఉంటాయి, ఒకటి తినడానికి, మరొకటి చూపించడానికి. అలాగే కొంతమంది వ్యక్తులు మిథ్యాచారులు అంటారు, వాళ్ళకి खाने वाला दांत अलग है, दिखाने वाला दांत अलग है, हिंदी में से लाइक दैट. సో అలా రాముడికి మాత్రం ఒకటే పళ్ళు ఉండేది. సో దిఖానే వాలే హాత్ దాంత్ అలాగే, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో అతను చాలా హై స్టాండర్డ్స్ ఉండేవి అనమాట. సో మరొక రాజు చెప్పాడు, రాముడు చంద్రుడిలాగా మంచి శీతలాన్ని ప్రసాదిస్తాడు అందరికి. అలాగే భూమిలాగా అతనికి క్షమాగుణం అతనికి భూమిలాగా ఉంది. ప్రభావంలో సూర్యుడిలా అతను తేజరిల్లుతుంటాడు. అలాగే బృహస్పతి లాగా అతను జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించాడు. అలాగే ఇంద్రుడిలాగా ధైర్యవంతుడు అని కొంతమంది అందరూ కూడా రాముణ్ణి పొగడం మొదలు పెట్టారు అనమాట. సో ఒక పెద్ద వృద్ధుడైన మంత్రి లేచి అన్నాడు, ప్రతి ఒక్క అయోధ్యలే పూరా సంపూర్ణ కోశల దేశంలో, గ్రామంలో, పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా అంటున్నారు, మాకు రాముడే రాజు కావాలి అని అతను ప్రతిరోజు కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, రాముడు ఎప్పుడు రాజు అవుతాడా మాకు అని. అందువల్ల మీరు వెంటనే సో ఈ మాటలు విని అతనికి హృదయానికి హత్తుకున్నాయి అనమాట దశరథ్ మహారాజ్కి. ఓహో, నా రాముడు ఇంత కోరుకుంటున్నారా వీళ్ళు అని ఈ అందరి యొక్క ప్రశంసలు అవి విని దశరథ్ మహారాజు అన్నాడు అనమాట. సో అయితే మరి వెంటనే రాముడి యొక్క రాజ్యాభిషేకం మనం చేసేద్దాము అంటే అప్పుడు వశిష్ఠుడు చూశాడు అనమాట. వశిష్ఠుడి వైపు చూస్తే వశిష్ఠుడు వెంటనే అర్థం చేసుకుని, రేపే మంచి నక్షత్రం ఉన్నది, సో రేపే మనం రాముడి యొక్క పట్టాభిషేకం చేసేయాలి అని. సో దశరథుడికి ఇదే కావాలి, ఎందుకంటే భరతుడికి తెలియకుండా అతను
చేయాలని అతనికి సో కైకేయి రాజులకి తెలియకుండా, సో ఎందుకంటే కైకేయి వివాహం అయినప్పుడు అతను ఆ కండిషన్ పెట్టాడు అనమాట. సో కైకేయికి పుట్టిన కొడుకే రాజు అవ్వాలి అని. సో దశరథ మహారాజు చెప్పేశాడు ఓకే. కానీ ఇప్పుడు రాముడిని చూసి ఎలా అయినా సరే రాముడిని రాజుని చేయాలి అని, అందువల్ల భరతుడిని శత్రుఘ్ని పంపించేసి వాళ్ళని ఇన్వైట్ చేయకుండా ఇది ఈ విధంగా పాపం ప్లాన్ చేసుకున్నాడు అతను. అందువల్ల సో వశిష్ఠుడు వెంటనే రంగంలోకి దిగిపోయి అతను ఏర్పాట్లన్నీ ఒక కమిటీ ఏర్పాటు చేస్తాడు అనమాట. కమిటీ ఏర్పాటు చేసి అన్ని ఫస్ట్ క్లాస్ ఐటమ్స్ అన్ని పువ్వులు మాలలు, దాని పేలాలు, మధు, హనీ, తేనె, వెన్న, కొత్త వస్త్రాలు, కొత్త ఆయుధాలు, కొత్త రథాలు, మళ్ళీ చామర్లు, జెండాలు, తర్వాత తెల్లని గొడుగు వైట్ అంబ్రెల్లా, దెన్ బంగారు కలశాలు, తర్వాత పెద్ద ఎద్దు, మంచి బంగారంతో అలంకరించబడిన ఎద్దు, తర్వాత అయోధ్య అంతా కూడా అలంకరించబడాలి. సో ఈ విధంగా అగరబత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా అన్ని నదుల నుంచి కూడా సహస్ర జలాలు, ఇవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలి అని వెంటనే అతను వశిష్ఠముని ఒక పెద్ద కమిటీ చేసి అన్ని ఏర్పాట్లు పడిపోయి అప్పుడు దశరథ మహారాజు రాముడిని పిలిచి మంచి మాటలు చెప్తాడు. నెక్స్ట్ వీక్ విందాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక స్వప్నంలో ఏదో శ్లోకం చదవాలన్నా, అదే దుస్వప్నాలు వస్తే ఏదో శ్లోకం చదవాలన్నారు కదా, అదేంటో చెప్తారా ఒకసారి? చిదానంద్ అతనికి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుధా మాతాజీ. హరే కృష్ణ. సుధా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభు నాది ఒక చిన్న డౌట్. ఇక్కడ భరతుడు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు పాదుకలని తలపైన పెట్టుకొని మరీ సింహాసనంలో కూర్చోబెట్టి రాజ్యాన్ని పాలించాడు కదా, అంటే శ్రీరామచంద్రుడికి అతడే అరుగుడు అన్నట్టుగా. మరి దశరథ మహారాజు వాళ్ళిద్దరిని పంపించి ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు? అదే కదా, అతను ప్రామిస్ చేశాడు కదా కైకేయి తండ్రికి. కైకేయి తండ్రి కండిషన్ పెట్టాడు అనమాట. కైకేయి చాలా అందగత్తి. సో దశరథ మహారాజుకి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అతను కండిషన్ పెడతాడు, కైకేయికి పుట్టిన కొడుకే రాజు అవ్వాలి అని. అందువల్ల సో భరతుడిని పంపించేస్తాడు. ఎందుకంటే కానీ భరతుడు ఒప్పుకోడు కదా, ఫస్ట్ ఒప్పుకోడు కదా, అంటే ఆ శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడే. భరతుడు అంత గొప్పవాడని అతనికి తెలియదు కదా. అప్పుడు రాముడితో చెప్తాడు, నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. దశరథుడు చెప్తాడు రాముడితో చెప్తాడు, భరతుడికి తెలియకపోతే మంచిది అని అతను చెప్తాడు. ఎందుకంటే పాపం అతనికి డౌట్, అతనికి కైకేయి చెప్పుకుంటుందేమో, వాళ్ళ తాతాది చెప్పుకుంటాడేమో భరతుడికి. సో భరతుడు దెబ్బలాట పెడతాడేమో అని అతనికి సందేహం. భరతుడు అంత గొప్పవాడని అతనికి అప్పుడు తెలియదు కదా, ఎవరికీ తెలియదు కదా. అంత ధార్మికుడు. అంత తర్వాత అంటాడు అనమాట దశరథుడు, రాముడు అంటాడు, తమ్ముళ్ళందరూ కూడా అలా ఉండరు, భరతుల్లా ఉండరు అని రాముడు కామెంట్ చేస్తాడు. అలాగా అంత పెద్ద మంచి ధార్మికుడు, వ్యక్తిత్వం ఉన్నవాడని ఎవరికీ తెలియలేదు. రాముడికి తెలుసు, కానీ కైకేయి కూడా తెలియలేదు బాబు. కైకేయి అనుకున్నది చాలా సంతోషిస్తాడు, నా కొడుకు నేను రాజ్యం ఇస్తున్నాను అని. కానీ భరతుడు లాంటి తమ్ముడే ఈ ప్రపంచంలో ఉండడని రాముడు అన్నాడు.
థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయి? ప్రభు ఒక పర్సనల్ డౌట్ అడగొచ్చా? మీరు మీ ఫాదర్ మిమ్మల్ని అంటే తిరిగి వెళ్ళిపోయేటప్పుడు హగ్ చేస్తున్నారు అని చెప్పారు కదా, మళ్ళీ మీరు ఎప్పుడు కలిసారు? అంటే ఎన్ని ఇయర్స్ కి కలిసారు మీ ఫాదర్ ని? తర్వాత 90 ఆ తర్వాత నేను జాయిన్ అయిపోయి 2-3 సంవత్సరాలు 94, 95 మళ్ళీ అప్పటి వరకు నేను కలియలేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా సంవత్సరాలు తెలియలేదు నేను జాయిన్ అయిపోయానని. నేను డిఫెన్స్ లో పనిచేసేవాడిని. సో వాళ్ళు లెటర్లు చెప్పకుండా ఆఫీస్లో రిజైన్ చేయకుండా జాయిన్ అయిపోయాను. ఆ తర్వాత వాళ్ళు లెటర్స్ పంపించడం మొదలు పెట్టారు. యూనో వెంటనే జాయిన్ అయ్యో లేకపోతే అరెస్ట్ చేసేస్తామని. అంటే అప్పుడు కొన్ని లెటర్స్ పర్మనెంట్ అడ్రస్ కి పంపించారు అన్నమాట. ఆ లెటర్ చూసి అప్పుడు డౌట్ వచ్చింది అతనికి, ఏమిటి ఆఫీస్కి వెళ్ళటం లేదా అది అది అంటే అప్పుడు తెలుసుకున్నారే మందిరం టెంపుల్లో జాయిన్ అయిపోయాను. అరే కొన్ని సంవత్సరాల వరకు తెలియలేదు వాళ్ళకి నేను జాయిన్ అయిపోయానని. తర్వాత నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. నువ్వు చేసిందే మంచిదా, ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు, సంసారం సాగరం దుఃఖం ఇప్పుడు చెప్తుంటారు. సో మా సిస్టర్స్ అందరూ కూడా చాలా కోపంగా ఉండి చాలా సంవత్సరాలు మాట్లాడలేదు నాతో. ఇప్పుడు మాత్రం నువ్వు చేసిందే కరెక్టరా రాజు, నా పేరు రాజు అనేవారు, నువ్వు చేసిందే కరెక్టరా, ఎంత దుఃఖం ఎన్ని కష్టాలు, నువ్వు ఎంతో నవ్వుతూ ఉంటావు ఎప్పుడును. సో ఈరోజు గోపిచంద్ర ప్రభు లేరు. భక్తి శాస్త్రి ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది రోజు. భక్తి శాస్త్రి ఇంగ్లీష్. ఎనీ అదర్ క్వశ్చన్స్? రోజు లాస్ట్ వీక్ దాంట్లో నాకు ఒక క్వశ్చన్ ఉంది, అడగండి. అది మీరు అప్పుడు చైతన్య లీల నుంచి చెప్పారు కదా లాస్ట్ టైం. ఒక్క నిమిషం అది చూస్తున్నా, లాస్ట్ టైం నోట్ చేసుకున్నా. అదే నిత్యానంద ప్రభుకి రెగ్యులర్ గా నువ్వు జగన్నాథ్పురికి రావాల్సిన అవసరం లేదు అని చైతన్య మహాప్రభు చెప్పినా కూడా, అంటే నిత్యానంద ప్రభు వస్తారు కదా. సో అంటే ఇప్పుడు సాధారణంగా మన భక్తి సేవలో కూడా ఒక్కోసారి అంటే సీనియర్ డివోటీ సార్ సంబడి అంటే మనకు కొద్దిగా చెప్తారంటే ఇది చెయ్యకు అన్నది. బట్ అంటే అది మన కోరికను బట్టి మనం చేస్తున్నామా లేదా భక్తియుక్త సేవను బట్టి, అంటే వాళ్ళ చెప్పిన దాన్ని పాటించకుండా మనం మనది ఫాలో అవుతున్నాం. అంటే ఇప్పుడు అది నిత్యానంద ప్రభు చైతన్య ప్రభు చెప్పినా కూడా వినకుండా వచ్చారు. సో మనం కూడా అలా అంటే ఒకసారి నేను వినకుండా చేస్తుంది నా పర్సనల్ కోరికనా లేదా భక్తియుక్త సేవనా, ఆ డిస్టింక్షన్ ప్రభుపాద రాస్తారు అనమాట. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభుకి చెప్తున్నారు, ధామానికి రావద్దు, సేవ చేయవద్దు. అంటే మనము అప్పుడప్పుడు కొంతమంది ధామాన్ని వెళ్ళాలి, బృందావనం వెళ్ళాలి, మథుర వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని కోరిక వ్యక్తం చేస్తాం. కానీ గురువు గారు సేవ ఇస్తే ధామ పర్యటన కన్నా గురువు గారు ఇచ్చిన సేవ చేయడం చాలా ముఖ్యం అని ప్రభుపాద రాస్తారు. ఎందుకంటే మనం ధామం వెళ్ళినప్పుడు గురువు గారి ఆజ్ఞ లేకుండా మనం వెళ్ళకూడదు. సో ఒకసారి ప్రహ్లాద్ మహారాజు నైమిషారణ్యం వచ్చి అక్కడ ఈ నరనారాయణ ఋషులు ఒక తపస్సు చేస్తుంటారు. అక్కడ తపస్సు చేస్తుంటే వాళ్ళు ఆయుధాలు పెట్టుకుని తపస్సు చేస్తారు. అంటే ప్రహ్లాద్ మహారాజు అంటే ఏమిటిది విరుద్ధంగాను, ధర్మ విరుద్ధం, తపస్వి దగ్గర ఆయుధాలు ఉండడం ఏమిటి అంటే అతను అంటే నువ్వెవడు నాకు చెప్పడానికి. ఇద్దరికి యుద్ధం జరుగుతుంది 21 రోజులు అంతా. ఆ తర్వాత ప్రహ్లాద్ చాలా గొప్పవాడు, ఎవరు ఓడించలేరు. అప్పటికి అతనికి తెలిసింది ఇతను ఈ విష్ణువే కాదు అనుకుంటా, అందువల్ల నేను అతన్ని జయించలేకపోతున్నాను. అంటే అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు.
అప్పుడు పురాణాల్లో చెప్తారనమాట, అతను తన గురుగారి ఆజ్ఞ లేకుండా తీర్థయాత్ర పర్యటనకు వచ్చారు, అందువల్ల విష్ణుని కూడా అతను రికగ్నైజ్ చేయలేకపోయాడు అని అది ఒక పెద్ద స్టోరీ ఉంది. అలాగా యాక్చువల్ గా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మన శిక్షా గురువు కానీ దీక్షా గురువు కానీ ఆజ్ఞ తీసుకుని మనం వెళ్ళాలన్నమాట. సో కానీ నిత్యానంద ప్రభు అవస్థ ఏమిటంటే ప్రేమ అవస్థ. ప్రేమ అవస్థలో నియమాలు ఉండవు. మనం ఆ స్టేజ్ రీచ్ అయినప్పుడు మనం ఉల్లంఘన చేసి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మనం వెళ్తే మన కోరిక అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆ స్థితిలో లేం కదా. సో నిత్యానంద ప్రభు ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు కేర్ చేయరనమాట నియమాలు అవి. సనాతన గోస్వామి కృష్ణుడికి ఉప్పు లేకుండా దాల్బాటి తినిపించేవాడు. మనం అలా చేస్తే కృష్ణ విల్ కిక్ us. Very well. Thank you. Okay. Hare Krishna Prabhuji. Hare Krishna. Hare Bol Prabhuji. Hare Bol. Bon class. Okay, we'll do. Sarina. Yes, Prabhuji. Namaste Narasimhaya Hiranyakashi Purvakshaha Shilatankanakalaye Ito Nrsimha Parato Nrsimha Yato yami tato Nrsimha Bahir Nrsimha Hridaye Nrsimha Narasingha Madim Sharanam Prapade Tava Karakamalabare Naka Adbhuta Shringa Dalita Hiranyakashipu Tanubringa Keshavadrita Narahari Rupa Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jai Jagadisha Hare Jaya Narsingade Narsingade Jaya Narsingade Jaya Narsingade Jaya Kaladmara Kaladmara Jaya Kaladmara Jaya Kaladmara. ఈ సండే 5 o'clock ఇండియన్ టైం యక్ష ప్రశ్నల్ని మహాభారతం నుంచి లెక్చర్ ఇస్తున్నాను ఇంగ్లీష్ లో. ఎవరికైనా లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను. సండే 5 PM. I'll give the link to Chidanand. Sure, Prabhuji. Hare Bol. Thank you, Prabhuji. Thank you. Hare Krishna. रामरू प्रभु की जय. हरे हरे कृष्ण. कृष्ण. जय श्री कृष्ण चैतन्य नित्यानंद श्री अद्वैत गौर भक्त. हरे कृष्ण. कृपा सिंधुर्भैव च पतितनां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण.